ఫ్రెండ్స్, మీలో చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, లిథియం అయాన్ బ్యాటరీస్కి లిథియం పాలిమర్ బ్యాటరీస్కి అసలు డిఫరెన్స్ ఏంటి? లిథియం అయాన్ బ్యాటరీస్ గొప్ప లేకపోతే లిథియం పాలిమర్ బ్యాటరీస్ గొప్ప, ఏవి బాగుంటాయి, ఏది తీసుకోవాలని చెప్పేసి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. సో ఈరోజు మన వీడియోలో లిథియం అయాన్ బ్యాటరీస్కి లిథియం పాలిమర్ బ్యాటరీస్కి డిఫరెన్స్ ఎంతో చూద్దాం. చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, లిథియం అయాన్ బ్యాటరీస్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ మీకు పనిచేయడంలో మాత్రం సమానంగా పనిచేస్తాయి. కాకపోతే వాటిలో కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం లిథియం అయాన్ బ్యాటరీస్ తీసుకుంటే, లిథియం అయాన్ బ్యాటరీస్ మనకి 1912లో స్టార్ట్ అయినాయి, చాలా పాతవి అవి. అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ తీసుకుంటే మీకు 1970 నుంచి వస్తాయి అవి. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, లిథియం అయాన్ బ్యాటరీస్ మీరు ఫ్లెక్సిబుల్ చేయలేరు, అంటే అది రిజిడ్గా ఉంటాయి. మీరు వాటిని బెండ్ చేయడం కానీ లేకపోతే డిఫరెంట్ షేప్కి మీరు కన్వర్ట్ చేయలేరు దాన్ని. అదే లిథియం పాలిమర్ బ్యాటరీస్ అయితే మీకు ఎట్లా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అవి ఫ్లెక్సిబుల్ ఉంటాయి, థిన్ ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో అవి మీకు క్రెడిట్ కార్డ్ సైజులో కూడా వస్తుంటాయి అన్నమాట. సో అట్లా మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ సైజ్ విషయంలో తీసుకుంటే మన ఇష్టం వచ్చినట్లు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీస్ అట్లా కన్వర్ట్ చేయలేం, ఏదైనా ఒక స్పెసిఫిక్ సైజ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు చూస్తుంటారు AA బ్యాటరీస్, చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి. అవన్నీ మనం ఏం బెండ్ చేయలేము, అవి రిజిడ్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు కెమెరా బ్యాటరీస్ తీసుకున్నా కానీ కెమెరా బ్యాటరీస్ కూడా అట్లనే ఉంటాయి. ల్యాప్టాప్ బ్యాటరీస్ కానీ ఏదైనా లిథియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే మీకు అది సాలిడ్గా ఉంటుంది, రిజిడ్గా ఉంటుంది, దాన్ని మనము బెండ్ చేయలేము. అదే మీరు లిథియం పాలిమర్ బ్యాటరీ తీసుకుంటే మీకు దాన్ని మనం ఈజీగా బెండ్ చేయొచ్చు, రిక్వైర్డ్ షేప్కి దాన్ని తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ కాస్ట్ విషయానికి వస్తే, మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ మీకు తక్కువ కాస్ట్లో లభిస్తాయి అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ మీకు ఎక్కువ కాస్ట్లో లభిస్తాయి. ఎందుకు లిథియం పాలిమర్ బ్యాటరీస్ మీకు ఎక్కువ కాస్ట్ ఉంటాయంటే, వాటి సైజ్ చూసుకుంటే మీకు చాలా చిన్నగా ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మీకు తక్కువ సైజ్ బ్యాటరీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఫోన్ తయారు చేయాలనుకున్నప్పుడు దాని థిక్నెస్ తక్కువ ఉండాలనుకున్నా, అంటే స్లిమ్మెస్ట్ ఫోన్. సో స్లిమ్గా తయారు చేయాలనుకున్నప్పుడు ఫోన్ నేను లిథియం అయాన్ బ్యాటరీస్ దానిలో పెట్టలేను. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీస్ మనకి రిజిడ్గా ఉంటాయి, కొంచెం ఎక్కువ సైజ్, పెద్ద సైజు ఉంటాయి. అదే మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ అనుకోండి, మనం ఈజీగా దానిలో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ నేను ఫ్లెక్సిబుల్ ఫోన్ తయారు చేయాలనుకున్నాను అనుకోండి, మీరు చూసే ఉంటారు LG ఫ్లెక్స్ అని చెప్పేసి, మనకి ఇంతకుముందు కొన్ని ఫోన్స్ వచ్చినాయి LGలో, అవి ఇట్లా బెండ్ అయి ఉంటాయి. సో అట్లాంటి ఫోన్లో కూడా మనము లిథియం అయాన్ బ్యాటరీస్ వాడలేము, ఖచ్చితంగా మనం లిథియం పాలిమర్ బ్యాటరీస్ వాడాల్సి వస్తాయి అన్నమాట. సో లిథియం పాలిమర్ బ్యాటరీస్ మనకి అందుకే ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అవి ఫ్లెక్సిబుల్ అండ్ సైజ్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎనర్జీ డెన్సిటీ అంటే మీకు ఎనర్జీ స్టోరేజ్ పర్ వాల్యూమ్ అనమాట. పర్ వాల్యూమ్కి ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకోగలదని చెప్పేసి. సో ఎనర్జీ డెన్సిటీ మీకు లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎక్కువ ఉంటుంది, లిథియం పాలిమర్ బ్యాటరీస్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం ఒకసారి. లిథియం అయాన్ బ్యాటరీస్ మీకు మొబైల్స్లో వాడతారు, కెమెరాస్లో వాడతారు, అండ్ ఇంట్లో ఉంటాయి కదండి చిన్న చిన్న బ్యాటరీస్ మీరు వాడుతూ ఉంటారు, గడియారాలకి వీటికి. సో అవన్నీ మనకి లిథియం అయాన్ బ్యాటరీసే. అండ్ ల్యాప్టాప్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ లిథియం అయాన్ బ్యాటరీస్. అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఎక్కడ వాడతారంటే మొబైల్స్లో వాడతారు. మొబైల్స్లో కూడా స్లిమ్ మొబైల్స్ తయారు చేసుకున్న కంపెనీ వాడతారు, ప్లస్ ఫ్లెక్సిబుల్ మొబైల్స్ తయారు చేసుకున్న కంపెనీలు వాడుతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ యూజ్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా రిమోట్ కార్స్ కానీ, రిమోట్తో కంట్రోల్తో నడుస్తుంటాయి కదా చిన్న చిన్న వెహికల్స్, అట్లాంటి వాటికి మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఎక్కువ వాడతారు. ఎందుకంటే లిథియం పాలిమర్ బ్యాటరీస్ మీకు వెయిట్ తక్కువ ఉంటాయి. సో వాటిలో మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ పెడితే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి అవి తొందరగా రన్ అవుతుంటాయి అన్నమాట, రిమోట్ కంట్రోల్ ఏదైనా కానీ వెహికల్స్. సో అక్కడ మనము లిథియం పాలిమర్ బ్యాటరీస్ చూడవచ్చు అనమాట. సో ఫైనల్గా లిథియం అయాన్ బ్యాటరీస్ గొప్ప, లిథియం పాలిమర్ బ్యాటరీస్ గొప్ప అంటే, లిథియం అయాన్ బ్యాటరీస్, లిథియం పాలిమర్ బ్యాటరీస్ రెండు మంచివే అండి. కాకపోతే లిథియం పాలిమర్ బ్యాటరీస్ మీకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ వాడరు. లిథియం అయాన్ బ్యాటరీస్ మీకు తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఏ మొబైల్ తీసుకున్నా మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఎక్కువ హై ఎండ్ మొబైల్స్లో వాడాలనుకుంటే వాడతారు. రెండింటి పర్ఫార్మెన్స్ తీసుకుంటే మీకు ఏం డిఫరెన్స్ కనపడదు, మ్యాక్సిమం రెండింటి పర్ఫార్మెన్స్ మీకు సేమ్ ఉంటుంది. సో మీరు లిథియం అయాన్ బ్యాటరీ తీసుకోవాలి, లిథియం పాలిమర్ బ్యాటరీ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏది తీసుకున్నా కానీ మామూలుగా నడుస్తుంది. సో రెండింటి మధ్య పర్ఫార్మెన్స్లో మాత్రం డిఫరెన్స్ ఏమీ ఉండదు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రెండింటి మధ్యలో మీకు సైజ్ అండి. ఇవేమో మీకు రిజిడ్ అండ్ పెద్ద పెద్ద సైజులు లభిస్తాయి, ఇవి వచ్చేసి మీకు ఫ్లెక్సిబుల్ అండ్ స్మాల్ సైజులు లభిస్తాయి. వెయిట్ కూడా తీసుకుంటే మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ వెయిట్ ఉంటాయి, లిథియం పాలిమర్ బ్యాటరీస్ తక్కువ వెయిట్ ఉంటాయి అన్నమాట. సో మిగతా విషయాన్నిట్లో మ్యాక్సిమం రెండు సేమే ఉంటాయి. సో దానివల్ల మీకు పెద్ద ఫరక్ ఏం పడదు, రెండిట్లో మీరు ఏ బ్యాటరీ తీసుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ వీడియోలో నేను మీకు లిథియం అయాన్, లిథియం పాలిమర్ బ్యాటరీస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే
కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.